హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఎంఎస్పీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాం. సో టుడే నేనైతే బాలి వెళ్తున్నాను. ఎయిర్లైన్స్ అయితే మలేషియన్ ఎయిర్లైన్. ప్రజెంట్ మనం హైదరాబాద్ నుంచి కోలాలంపూర్ వెళ్ళాలి. మలేషియాలో మళ్ళీ బ్రేక్ ఉంటుంది. అక్కడ నుంచి 1 అవర్ లే ఓవర్ తర్వాత డైరెక్ట్ మనకి బాలీకి ఫ్లైట్ అయితే ఉంది. సో టోటల్ జర్నీ 10 అవర్స్. ఇమిగ్రేషన్ అయిపోయింది, చెక్ ఇన్ అయిపోయింది. ఇమిగ్రేషన్లో క్వశ్చన్స్ అయితే ఏం అడగలేదు, చాలా ఈజీగానే ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే నేను ఎయిర్పోర్ట్ లాంజ్లో అయితే ఉన్నాను. ఎయిర్పోర్ట్ లాంజ్లో ₹2 పే చేస్తే మీ అందరూ తెలిసిందే కదా, క్రెడిట్ కార్డ్ ద్వారా ఫుడ్ అయితే తినొచ్చు అండ్ మాక్టైల్స్ కాక్టైల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ట్రిప్కి రఫీ వస్తున్నాడు అండ్ సూర్య ఈస్ ప్రీమియం డీల్స్ అడ్మిన్ అండ్ అలాగే ఎలైట్ తెలుగు ట్రావెలర్ ఇప్పుడే తింటాకి వెళ్ళాడు. సో మేమందరం కలిసి అయితే ఈ ట్రిప్ని అయితే 7 days ప్లాన్ చేసుకున్నాం. మనకి ఎయిర్పోర్ట్ లాంజ్లో ఫుడ్ అయితే చాలా తక్కువే ఉంది. కొత్త లాంజ్ అనమాట ఇది. ప్రజెంట్ పాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంజ్ అయితే చేంజ్ చేశారు. సో ఇందులో మనకి లిమిటెడ్ ఫుడ్ ఉంది అండ్ లిమిటెడ్ డ్రింక్స్ కూడా ఇస్తున్నారు. మీరు ఒకవేళ డ్రింక్ చేయాలనుకుంటే కనుక కూపన్ అయితే ఇస్తారు. ఆ కూపన్ కంపల్సరీగా ఉండాలి. సో ఆ కూపన్ తీసుకొని మీరు మీకు నచ్చింది తాగొచ్చు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే మనకి ఫుడ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అన్ని డిషెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు మీకు నచ్చింది ట్రై చేయొచ్చు. అండ్ ఈ ట్రిప్ ప్రతి వీడియో కూడా మన ఛానల్లో అయితే వస్తూనే ఉంటుంది. సో నేనైతే మలేషియన్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాను. సో మీరు ఇంకా బడ్జెట్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకోవాలంటే స్కూట్ ఎయిర్లైన్స్ అయితే ఉంటుంది, బట్ వైజాగ్ నుంచి ఉంటుంది. అండ్ అలాగే ఇంకా మీకు బడ్జెట్లో చాలా ఎయిర్లైన్స్ అయితే ఉన్నాయి. అన్ని ఎయిర్లైన్స్ కూడా అండర్ 30,000లోనే వస్తున్నాయి. బట్ ఓన్లీ మలేషియన్ ఎయిర్లైన్స్ మాత్రమే నాకు 35,000 అయితే మొత్తం పే చేశాను నేను అమౌంట్. అండ్ ఎయిర్లైన్స్ ఎలా ఉంటుందో కూడా మీకు మొత్తం చూపిస్తాను. ఎయిర్లైన్స్ మనకి 35,000కి వర్తా కదా కూడా మీకు చెప్తాను. జర్నీ అయితే మనకి చాలా లెస్ టైం అయితే ఉంటుంది. మామూలుగా మీరు సింగపూర్ లేవర్ కూడా తీసుకోవచ్చు. సింగపూర్ లేవర్ ద్వారా వెళ్తే నాకు టైం చాలా డిలే అయిపోతుంది. నియర్లీ 16 అవర్స్ టైం పడుతుంది. నాకు 8 అవర్స్ లే ఓవర్ అయితే సింగపూర్లో ఉంది. సింగపూర్లో నియర్లీ 4 to 5 అవర్స్ లే ఓవర్ అయితే ఉంది. సో అందుకనే నేను మలేషియన్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నా. ఇక్కడ మనకి లే ఓవర్ అయితే జస్ట్ 1 అవరే ఉంటుంది మలేషియాలో. తర్వాత మనం డైరెక్ట్గా అక్కడ నుంచి మనకి బాలీకి ఫ్లైట్ అయితే ఉంది. బాలీకి డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి అయితే ఫ్లైట్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందువల్ల ఖచ్చితంగా మీరు మలేషియా కానీ సింగపూర్ లేఓవర్ కానీ డైరెక్ట్ ఎక్కడో దగ్గర ఖచ్చితంగా లేఓవర్ తీసుకునే వెళ్ళాలి. ఈ బాలీ జర్నీ మొత్తం మీకు బ్లాగ్స్ రూపంలో ఎవ్రీడే పోస్ట్ చేస్తూనే ఉంటా. అండ్ వీడియోస్ నచ్చితేనే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. రవి, ఫుడ్ ఎలా ఉంది? బాగుంది, వెరీ గుడ్. బాగుందా? నైసా? కానీ ఎక్కువ ఐటమ్స్. సో ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ప్రజెంట్ ఎయిర్పోర్ట్ లాంజ్ అయితే చేంజ్ చేశారు. ప్రీవియస్గా పెద్దది ఉండేది, ఇప్పుడు చాలా చిన్నగా ఉంది. అండ్ ఫుడ్ కూడా చాలా లిమిటెడ్ క్వాలిటీలో ఉంది. చికెన్ బిర్యానీ రఫీ ఇది. రఫీ చికెన్ బిర్యానీ తింటున్నాడు. చేతనేమో కాక్టైల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎలైట్ తెలుగు ట్రావెలర్, పెద్ద ట్రావెలర్ కాబోయే పెద్దది ఫ్యూచర్ అప్కమింగ్ ట్రావెలర్. ఇంకా నాన్ వెజ్నా ఉండడు. సో లాంజ్లో బిర్యానీ అయితే తెచ్చుకున్నాను. బిర్యానీ టేస్ట్ ఎలా అని చెప్తా. పర్వాలేదు, బాగానే ఉంది. సో ఇంకా ఎయిర్పోర్ట్ లాంజ్లో టైం అయితే అయిపోయింది, తినేసాము. ఇంక ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడానికి అయితే వెళ్ళిపోతున్నాం. మేము ఫ్లైట్ ఎక్కే గేట్ నెంబర్ అయితే 28A. ఎయిర్పోర్ట్లో చూసారా మనకి అసలు ఎన్ని షాప్స్ ఉంటాయో. వీటిలో ఏమన్నా కొనాలన్నా సరే మనమైతే ఆస్తులు అయితే అమ్ముకోవాలి, అంత కాస్ట్ ఉంటాయి అన్నమాట వీటిలో. కేఫ్ నీలోఫర్. సో బోర్డింగ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం అయితే ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాం. మలేషియన్ ఎయిర్లైన్స్ ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తాను. లాంజ్లో బాగా తిన్నాడు రఫీ. ఫైనల్గా మార్నింగ్ 7:30కి మలేషియన్ టైంలో మనం మలేషియాలో అయితే ల్యాండ్ అయిపోయాం. మన ఇండియన్ టైం అయితే ఇప్పుడు 5 PM మార్నింగ్ 5 AM అయితే అవుతుంది. ఇప్పుడు మలేషియా నుంచి మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కున్నాం. సో మా గేట్ నెంబర్ C12. డైరెక్ట్గా మనం C12కి అయితే వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి మనకి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది, మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్ మలేషియా నుంచి బాలి వెళ్ళే ఏరోప్లేన్లో అయితే ఎక్కేసాం. సో ఇక్కడ నుంచి మనకు నియర్లీ 3.5 hours జర్నీ ఉంటుంది. బాలి టైంలో అంటే మలేషియా టైం బాలి టైం నుంచి మీకు సేమే ఉంటుంది. బాలి టైంలో మనం ఆఫ్టర్నూన్ 12:30కి అయితే అక్కడ ల్యాండ్ అవుతాం.
ఇండియన్ టైంలో అయితే నియర్లీ మార్నింగ్ 9 AM అయితే మనం ల్యాండ్ అవుతాం. 10 hours జర్నీ ఇది. మధ్యలో 1 hour లేఓవర్ ఉంటుంది మలేషియాలో. సో మలేషియన్ ఎయిర్లైన్స్ మాత్రమే మనకి అతి తక్కువ జర్నీ అనమాట. మిగతా ఎయిర్ ఏషియా కానీ ఏం చూసుకున్నా సరే లేఓవర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు బుక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అవి కూడా చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఫ్లైట్ టికెట్స్ అయితే కనుక. ఈ ఫ్లైట్ అయితే కనుక చాలా బాగుంది ఫస్ట్ ఎక్కిన ఫ్లైట్తో కంపేర్ చేస్తే. ఫ్లైట్ మనకి మొత్తం 3 row అనమాట, 3 rows ఉంటుంది. చాలా పెద్ద ఫ్లైట్ ఇది బోయింగ్. ఇది ఎయిర్ బస్ అనమాట, నాట్ బోయింగ్. సో మనకి మలేషియా ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దది. బట్ సింగపూర్ ఎయిర్పోర్ట్తో కంపేర్ చేస్తే మీకు అంతేమో. సింగపూర్ ఎయిర్పోర్ట్లో మీరు లేఓవర్ ఎక్కువ వచ్చినా సరే చూడడానికి చాలా అయితే ఉన్నాయి. టాప్ పైన మనకి సింగపూర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత మనకి మలేషియన్ ఎయిర్లైన్స్లో అయితే కనుక టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. ఏమేమి ఇచ్చారంటే ఒక 3 బజ్జీ, ఉప్మా అండ్ చట్నీ. మనకి ఫ్రూట్స్ అయితే ఇచ్చారు. ఒకటి వాటర్ మెలన్ ఇచ్చారు, ఇంకోటి ఏదో ఇచ్చారు. ఫ్రూట్ ఏంటి చెప్తా. అండ్ కాఫీ ఇచ్చారు, కాఫీ తాగేసా. బన్ ఒకటి ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ బట్టర్ అంటే ఇది. మనకి నెక్స్ట్ ఏమో ఇందులో కొన్ని చిప్స్లా ఉంటాయి అన్నమాట, అవి ఇస్తారు. వాటర్ బాటిల్. ఇంకా నా జర్నీ అయితే కనుక నియర్లీ 1.5 hour అయితే ఉంది. స్టార్ట్ అయ్యి 1.5 hour అవుతుంది. 3 hours జర్నీ టోటల్గా. కింద మొత్తం సముద్రం ఉంది, మేఘాలు. సూపర్ ఉంది అసలు చూస్తుంటే వ్యూ అయితే. మొత్తం సముద్రం, మొత్తం చిన్న ఐలాండ్. ఆఫ్టర్ 10 hours జర్నీ తర్వాత ఫైనల్గా బాలీలో అయితే ల్యాండ్ అయిపోయాం. సో ఇక్కడ ఇమిగ్రేషన్ కూడా చాలా ఈజీగానే అయిపోతుంది, బట్ లైన్ అయితే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు ఇమిగ్రేషన్లో ఫాస్ట్గా వెళ్ళాలంటే మీ దగ్గర ఈ పాస్పోర్ట్ అయితే ఉంటే డైరెక్ట్గా మీరు పాస్పోర్ట్ని స్కాన్ చేసి ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ సిమ్ కార్డ్స్ ఇవన్నీ కూడా మీకు ఎయిర్పోర్ట్లో అవైలబుల్గా ఉంటాయి. బట్ నా సజెషన్ ఏంటంటే సిమ్ కార్డ్ మీరు డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ ఇస్తాను, చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. trip.comలో నాకు నియర్లీ 850 రూపీస్ పడింది. అదే మీకు ఎయిర్పోర్ట్లో అయితే కనుక 1500 పడుతుంది. డైలీ 3 GB డేటా ఇస్తారు. టెలికామ్ సిమ్ మాత్రమే ప్రిఫర్ చేయండి సిమ్ తీసుకోవాలంటే కనుక. అండ్ ఇమిగ్రేషన్లో కూడా పెద్ద క్వశ్చన్స్ ఏం అడగలేదు. రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ అడిగారు అంతే, ఎప్పుడు వస్తారని అడిగారు. అండ్ మీరు బయటకు వచ్చే టైంలో అరైవల్ కార్డ్ మీ దగ్గర ఉంటే కనుక మీకు ఫాస్ట్గా బయటకు వచ్చేస్తారు, మీరేం ఫిల్ చేయక్కర్లేదు. ఆ అరైవల్ కార్డ్ ఎలా తీసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ ఇస్తాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ వీసా నెంబర్, పాస్పోర్ట్ నెంబర్ అన్నీ ఎంటర్ చేసి అరైవల్ కార్డ్ అయితే ఫిల్ చేయండి. ఆర్ మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, సెర్చ్ చేసిన వస్తుంది అరైవల్ కార్డ్ ఎలా తీసుకోవాలో. సో ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్ బయటకు అయితే వచ్చేసాం. ఎయిర్పోర్ట్ కొంచెం చిన్నగానే ఉంది, బట్ బాగుంది, నీట్గా ఉంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నిన్న అయితే చాలా బాగానే జరిగింది. సెకండ్ టైం వచ్చిన ఫ్లైట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు క్యాబ్ తీసుకొని ఇంక మేము డైరెక్ట్గా హోటల్కి అయితే వెళ్ళిపోతాం. హాయ్ ఎంఎస్పి. సో మన డ్రైవర్ అయితే ఫైనల్గా వచ్చేసాడు, మనల్ని పిక్ చేసుకున్నాడు. ఒక ఫోటో కూడా తీసుకుంటున్నాడు, గ్రూప్ ఫోటో. సో ఈ ట్రిప్ అయితే మేము స్కాపియాలో బుక్ చేసుకున్నాం. స్కాపియాలో మాకు క్రెడిట్ కార్డ్ ద్వారా కొన్ని కాయిన్లు అయితే వచ్చినాయి. మాకు ఫ్లైట్ టికెట్స్ ఫ్రీగా వచ్చాయి. అండ్ టోటల్ ట్రిప్ కాస్ట్ ఎంత అయిందో కూడా మీకు లాస్ట్లో చెప్తాను. చెమటలు పడేస్తున్నాయి. ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే. వంటకి చల్లగానే ఉంది వెదర్, బట్ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. దానివల్ల ఏంటంటే స్వెట్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మన హైదరాబాద్లోనే చేసుకోండి, మీరు హైదరాబాద్ నుంచి వస్తే కనుక. ఎందుకంటే హైదరాబాద్లోనే తక్కువ ట్యాక్సెస్ అవి పడుతున్నాయి మనకి. మంచి ప్రైస్ కూడా వచ్చింది మాకు. అవన్నీ మీకు హోటల్లోకి వెళ్ళిన తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా.
ఇప్పుడు మనం బాలీలోంచి అలా బయటకు వచ్చాం. ఇక్కడ టోల్ గేట్. సో ఇక్కడ వీళ్ళకి ఏదో కార్డు ఉంది, ఆ కార్డు చూపిస్తే డైరెక్ట్ స్కాన్ అయిపోతుంది, పేమెంట్ అయిపోతుంది. మనలాగా ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ అయితే వీళ్ళకి లేదు. సో డైరెక్ట్ ఇంకా పేమెంట్ చేయడం వెళ్ళిపోవడమే. టోల్ గేట్స్ కూడా ఏదో టెంపుల్స్ లా కట్టారు వీళ్ళు, నీట్గా భలే ఉన్నాయి. సో ఇది ఎయిర్పోర్ట్, ఇప్పుడు మనం దిగిన ఎయిర్పోర్ట్. నమస్తే నమస్తే, నైస్ టు మీట్ యూ. సో ఫైనల్గా మన హోటల్కి అయితే వచ్చేసాం. ఇదే మన హోటల్ రమణ ఎన్కో. నైస్ టు మీట్ యూ. హోటల్ అయితే చాలా బాగుంది. ఇది 5 స్టార్ హోటల్ అండ్ చాలా బాగుంది అంబియన్స్. అది మనకి ఇక్కడే టోటల్గా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అండ్ అలాగే జస్ట్ ఇక్కడ మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయమంటారు అండ్ పాస్పోర్ట్స్ కూడా తీసుకొని వాళ్ళు ఒక ప్రూఫ్ కింద పెట్టుకుంటారు అంతే. మళ్ళీ మన పాస్పోర్ట్ స్కాన్ చేసుకుని మనకి ఇచ్చేస్తారు. హోటల్ చెక్ ఇన్ టైం మనకి యాక్చువల్గా 3 PM అంట. సో అందువల్ల ఇంకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ టైం అయితే 2:30 అయితే అయింది. ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయాలి. సో ఈ గ్యాప్లో మనకి వెల్కమ్ డ్రింక్ కింద వాళ్ళకైతే ఒక ఆరెంజ్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఎలా ఉందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జ్యూసెస్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. ఇక్కడ మంచిగా పూల్ అయితే ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంది. హోటల్ దగ్గర మనకి టైం కూడా తక్కువ ఉంది. మళ్ళీ 30 minutesలో మనం రెడీ అయిపోయి ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళాలి. వెల్కమ్ డ్రింక్. ఓకే, ఇది మన రెగ్యులర్గా టానిక్ తాగుతాం కదా ఇంట్లో చిన్నపిల్లలకి బాగోకపోతే, సేమ్ అలాగే ఉందన్నమాట. పెద్ద తేడా ఏం లేదు. హోటల్ రూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను అండ్ అలాగే పర్ డేకి ఎంత పడుతుంది అండ్ ఈ హోటల్ లొకేషన్ డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకైతే హోటల్ చెక్ ఇన్ అయితే ఇచ్చేసారు. సో రూమ్ నెంబర్ వచ్చేసి 5219. హోటల్ లోపలికి అయితే వెళ్దాం. వచ్చేసాం ఆల్మోస్ట్. సో ఇప్పుడైతే మనం రూమ్ టూర్ చేద్దాం. చిన్నగా ఉంది అబ్బా ఇది. యా, రూమ్ అయితే బాగుంది, చిన్నగానే ఉంది బట్ నీట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం వ్యూ చూసుకుంటే కూడా పెద్ద వ్యూ ఏం లేదు. ఓకే, బాగానే ఉంది. ఇంక మేము ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే మళ్ళీ 30 minutesలో వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈవినింగ్ అయితే మనకి ఒక షో అయితే ఉంటుంది టెంపుల్ దగ్గర. అంటే మనకి శ్రీరాముడిది, ఆంజనేయ స్వామి సంబంధించింది. నేను చాలా వీడియోస్లో చూశాను బట్ లైవ్లో చూసి ఎలా ఉందో మీకు చెప్తాను. సో గైస్, మీకు ఈరోజు ఇండోనేషియన్ కరెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ట్రిప్కి నేను వచ్చే ముందే నేను కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుని వచ్చాను. సో మనకైతే కరెన్సీ అనేది నేను lakhsలో ఎక్స్చేంజ్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ చేసుకున్న తర్వాత ఈ నోట్స్ అన్ని సంపాదించాను, ఎందుకంటే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దామని. సో ఇక్కడ మనకి 1000 రూపీస్, 2000 రూపీస్, 5000 రూపీస్, 10,000, 20,000, 50,000 అండ్ 1 lakh. 1 lakh అనేది హైయెస్ట్ అనమాట. సో ఇవి మనకి ఇక్కడ ఉండే అమౌంట్ అయితే కనుక, సో ఇక్కడికి మీరు ఎవరు వచ్చినా సరే బిలియనియర్స్ అయితే అయిపోవచ్చు. 1000 రూపీస్ అంటే కనుక ఇండియన్ రూపీస్లో మనకి జస్ట్ 5 రూపీస్ 45 పైసా అనమాట ఈ రోజున్న ప్రైస్ ప్రకారం. సో ఈ విధంగానే మీరు 2000, 5000, 50,000, 20,000, 10,000 క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే మనకి మన దగ్గర 1 lakh ఉంటే కనుక మీకు ఇంచుమించు 550 రూపీస్ అలా ఉన్నట్లు అనమాట. ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. సో ఈ విధంగా మనకి ఇండోనేషియన్ కరెన్సీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు 1000 రూపీస్, 2000 రూపీస్ ఉన్నాయి కదా, మీరు ఏమైనా రిచ్ అయిపోతారేమో అనుకుంటున్నారేమో. ఇక్కడ కరెన్సీ ఎలా అయితే ఎక్కువ ఉందో ఇక్కడ అన్నీ కూడా మనకి ల్యాక్స్లోనే ఉంటాయి ప్రైజెస్ అయితే కనుక. మన ఇండియన్ ప్రైజెస్లోనే ఉంటాయి. మీకు ఇంకా చెప్పాలంటే ఇండియన్ ప్రైజెస్ కన్నా ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా మనకి ఇండోనేషియన్ కరెన్సీ అయితే ఉంటుంది. నేనైతే కనుక ఓరియంట్ ఎక్స్చేంజ్ దాంట్లో మార్చుకున్నాను హైదరాబాద్లోనే. ఫారెక్స్ ఛార్జెస్ అయితే ఏమీ లేవు అండ్ మనకి బెస్ట్ ప్రైస్ వచ్చిందనమాట ఆ రోజుకి. నిజర్లీ నేను 52 lakhsకి విత్ ట్యాక్సెస్తో కలిపి 31,000 నియర్లీ పే చేశాను. సో బెస్ట్ మీరు ఇండియాలోనే మార్చుకుని రండి. మీరు హైదరాబాద్లో ఉన్న ఎక్కడున్నా సరే చాలా ఎక్స్చేంజ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో అలాంటి ప్లేసెస్లోనే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుని రండి బెటర్. యూఎస్డీ కూడా క్యారీ చేస్తారు చాలామంది, బట్ మళ్ళీ మీరు ఇక్కడ మార్చుకోవాలన్నా సరే చాలా ఎక్స్చేంజ్ సెంటర్లు అయితే ఉన్నాయి. బట్ డైరెక్ట్గా మార్చుకుంటే కనుక ప్రైస్ అయితే ఎక్కువ ఉంటాయి. మీరు ఎయిర్పోర్ట్లో మార్చుకున్నా సరే మీకు ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో బెటర్ ల్యాక్స్లో క్యారీ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చేంజెస్ మనకి దొరుకుతాయి. ఇది ఇండోనేషియన్ కరెన్సీ విషయానికి వస్తే కనుక
మీ దగ్గర నియో గ్లోబల్ కార్డ్ ఉన్నా సరే సరిపోతుంది, ఏటీఎంలోంచి విత్డ్రా చేసుకోవచ్చు. బట్ హ్యూజ్ అమౌంట్ ఒకసారి విత్డ్రా చేసుకుంటే మీకు పెద్ద ఛార్జెస్ ఏం పడవు. అలా కాకుండా మీరు చిన్న చిన్న అమౌంట్లు విత్డ్రా చేసుకున్నారు అనుకో ఛార్జెస్ అయితే ఎక్కువ పడుతుంటాయి. ఇది కరెన్సీ కావాలంటే కనుక బుక్ మై ఫారెక్స్ అనే యాప్లో బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి నియో గ్లోబల్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి బుక్ చేసుకుంటే మీకు విత్ ఇన్ 1 డేలో కూడా డెలివరీ అవుతుంది కొన్ని పిన్ కోడ్స్కి. సో మీరు బుక్ చేసుకోవాలన్నా అలా కూడా బుక్ చేసుకోవచ్చు. బెటర్ ఒకసారి మీరు ఆఫ్లైన్లో కూడా కనుక్కొని ఎక్కడ బెస్ట్ ప్రైస్ వస్తే కనుక అక్కడ బుక్ చేసుకోండి. హోటల్లో మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే మనం సుప్రీం అనే హోటల్కి అయితే వచ్చాం. సో కొంచెం లేట్ అయిపోయింది, బట్ ఇక్కడ నుంచి లంచ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ మేము ఒక ప్రోగ్రామ్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఈ లంచ్లో మనకి ఏమేమి ఉన్నాయో మన ఇండియన్ ఫుడ్డే, ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాం. సో మీకు మొత్తం చూపిస్తాను చూడండి. సో ఇదేమో చికెన్ కర్రీ అండ్ ఇదేమో దాల్ అండ్ అలాగే రోటీ కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇదేమో మిక్స్డ్ వెజ్ కర్రీ. ఇప్పుడు టేస్ట్ చేసి కూడా చెప్తాను ఎలా ఉందో. బాగుంది, చికెన్ బాగుంది, టేస్ట్ బాగానే ఉంది, మేనేజ్ చేయొచ్చు. మన ఇండియన్ రెస్టారెంట్లో మంచిగా లంచ్ అయితే కంప్లీట్ చేసాం. చాలా చాలా బాగుంది ఫుడ్ అయితే కనుక. చికెన్ కర్రీ బాగుంది అండ్ నెక్స్ట్ రోటీ నాన్ రోటీ ఉన్నాయి కదా అవి కూడా బాగానే ఉన్నాయి. రైస్ తినే వాళ్ళకి రైస్ కూడా ఉంది అండ్ వెజ్ కర్రీస్ తినే వాళ్ళకి వెజ్ కర్రీస్ కూడా ఇచ్చారు. సో టోటల్గా ఫుడ్ అయితే కంప్లీట్లీ సాటిస్ఫైడ్. చాలా చోట్ల ఇండియన్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. మన గైడ్ అయితే ఇతని పేరు జెర్రీ బ్రో. సో చాలా మంచి పర్సన్. ఇతనికి ఓన్ ట్యాక్సీ కూడా ఉంది అండ్ ఇతనే మళ్ళీ మొత్తం తిప్పుతున్నాడు అనమాట. సో ఒకవేళ ఇప్పుడు మేమైతే ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసి సుప్రీం హోటల్లో నెక్స్ట్ ఉల్వాటు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అక్కడ మన రామాయణం షో అయితే ఉంటుంది. సో ఆ షో మొత్తం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా బాలి వచ్చిన వాళ్ళందరూ ఆ షో తప్పనిసరిగా చూస్తారంట. సో మనం కూడా వెళ్ళి చూద్దాం. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ షో ఎలా ఉందో మీకు చూపిస్తాను. మనకి ఇక్కడ వెదర్ కూడా ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. ప్రెసెంట్ అయితే మనకి హ్యూమిడిటీ ఎక్కువ ఉంది అండ్ సడన్గా సన్ వస్తున్నాడు, సడన్గా వర్షాలు కురుతున్నాయి. లాస్ట్ 4 days బ్యాక్ అయితే హెవీ ఫ్లూట్స్ అయితే ఉన్నాయంట. బట్ లక్కీగా మేము వచ్చే టైంకి అయితే మనకి వెదర్ అయితే సపోర్ట్ చేస్తుంది బాగానే. ప్రెసెంట్ అయితే మనకి కూల్గానే ఉంది, బట్ హ్యూమిడిటీ ఎక్కువైతే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఉల్వాటు టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం బాలిలోని ఉల్వాటు టెంపుల్కి అయితే వచ్చాం. సో ఇక్కడ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే ఒకవేళ మనం జీన్స్ వేసుకొస్తే కనుక నడానికి ఇలాగ ఒక బెల్ట్లా కడతారు. అదే ఒకవేళ మనం షార్ట్స్ కానీ వేసుకొస్తే కనుక షార్ట్స్ వేసుకొచ్చారనుకోండి మీరు ఈ విధంగా మొత్తం కట్టుకోవాలి. షార్ట్స్ ఇలా కట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ టెంపుల్లోకి వెళ్ళాలంటే ఈ సాంప్రదాయం అయితే పాటించాలి. సో ఇప్పుడు మనం కెచ్చక్, ఆ పేరు నాకు కొంచెం డిఫరెంట్గానే ఉంది పలకడానికి. కెచ్చక్ షోకి అయితే వెళ్దాం. అంటే ఇది మన రామాయణం గురించే. పికాక్ షో అనేది మనకి ఇప్పుడు ప్రైజెస్ అయితే ఎలా ఉంటాయంటే అడల్ట్స్కి అయితే 150,000 ఇండోనేషియన్ రూపీస్ తీసుకుంటున్నారు. అది చిల్డ్రన్స్కి అయితే కనుక 75,000 ఇండోనేషియన్ రూపీస్ తీసుకుంటున్నారు. సో మనం టికెట్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు టికెట్స్ తీసుకొని ఈ ఒక వే గుండా మనం అయితే షోకి అయితే వెళ్తున్నాం ఉల్వాటు టెంపుల్లోకి. అండ్ ఇక్కడ మనకి మంకీస్ అయితే చూసుకొని వెళ్ళండి. మంకీస్ ఉన్నప్పుడు మంకీస్ మన చేతులు ఏముంటాయి పట్టిపోతున్నాయి, మొబైల్స్ కానీ. ఇప్పుడు పాకెట్ 3 కెమెరాతో రికార్డ్ చేస్తున్నాయి, అవి కూడా లాగేసుకోవడానికి ట్రై చేస్తున్నాయి అనమాట. సో మంకీస్ ఉన్నప్పుడు మాత్రం మీ గ్యాడ్జెట్స్ గట్రా ఏమైతే ఓపెన్ చేయకండి, తీయకండి బయటికి. మన ఇండియన్ కల్చర్ మొత్తం ఉంటుంది ఇక్కడ. అంటే మన ఇండియాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. లైక్ మీకు గోవాలో తిరిగిన ఫీలింగ్ అయితే కంపల్సరీగా వస్తుంది. ఇక్కడ రోడ్స్ కానీ ఈ కల్చర్ కానీ అలాగనమాట. బాలి వచ్చే వాళ్ళు కంపల్సరీగా ఈ ఉల్వాటు టెంపుల్కి అయితే వస్తారు డెఫినెట్గా. ఎందుకంటే అంత ఫేమస్ ఈ టెంపుల్. అండ్ ఈ టెంపుల్లో ప్రతిరోజు సాయంత్రం జరిగే షో కూడా చాలా ఫేమస్. చూసారు ఇక్కడ మంకీ ఉంది. ఇవి ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే లాగేసుకుంటాయి. సో ఫైనల్లీ మనమైతే షోకి అయితే వచ్చేసాం. అండ్ చూపిస్తాను మీకు, చాలా బాగుంటుంది. అండ్ పక్కనే మనకి సముద్రం కూడా ఉంటుంది. And also please be careful with your belongings because anyone is in this area. And then for Kecak Sitor. Sir, అసలు లొకేషన్ ఎంత బాగుందో. Super location అన్నమాట. Because the then has reached. So then we start at a few minutes please. Thank you. Have a nice day. అసలు మామూలుగా లేదు అసలు లొకేషన్ అయితే కనుక. అసలు ఆ సముద్రం, ఆ సన్సెట్ అండ్ అలాగే చాలా చాలా బాగుంది. అసలు మీరు చూస్తుంటే వీడియోలో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ రియల్ లైఫ్లో మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు నిజంగా కంపల్సరీగా ఇక్కడికి వచ్చి కాసేపు చూడాలనే ప్లేస్ అనమాట ఇది. అంత బాగుంది రియల్ లైఫ్లో. చాలామంది ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు, మన ఇండియన్ పీపుల్ కూడా చాలామంది కపుల్స్ అలా చాలామంది వచ్చారు. బట్ చాలా చాలా బాగుంది నిజంగా. లిటరల్లీ ప్లేస్ అయితే కనుక ఎక్స్ట్రాడినరీగా ఉంది.
ఇక్కడే మనకి షో కూడా జరుగుతుంది కాబట్టి చాలామంది అప్పుడు ఆల్రెడీ షో కోసం వచ్చేసారు. సో మనం కూడా ఇప్పుడు ఈ షోకి అయితే వెళ్ళబోతున్నాం. వీడియో బ్రైట్నెస్ కి లాంగ్ రామాయణం స్టోరీ తెలిసేది ఇక్కడికి ఏం జరుగుతుంది. సీతాదేవి ఇవ్వడానికి వెళ్తుంది కదా. గరుడ పక్షి
వస్తాడు హనుమాన్. జాంబవంతుడు.
మనం కూడా వెళ్ళచ్చు కింద ఉంటాయి. లంకా దహనం. అంతే. ఉలువటు టెంపుల్ నుండి వచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళే దారిలోనే మన రెస్టారెంట్. సో ఇక్కడ డిన్నర్ కంప్లీట్ చేసి వెళ్ళిపోవాలని చెప్పి ఇంక మళ్ళీ డిన్నర్కి అయితే వచ్చేసాం. మేము తిని చాలా తక్కువ టైం అవుతుంది. ఇప్పుడు ఇండియన్ టైంలో కూడా మనకి 5:30 అవుతుంది అనమాట. బట్
తప్పదు ఇక్కడ టైంకి ఇంకా అలవాటు పడాలి ఉన్న 7 days కూడా. సో ఇప్పుడు మనకి ఇక్కడ టైం 8 PM అవుతుంది. సో వీళ్ళనైతే రిక్వెస్ట్ చేసాం మనకి మంచిగా స్పైసీగా ఫ్రైడ్ రైస్ కావాలి అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ 2 కావాలని రిక్వెస్ట్ చేస్తే పాపం వాళ్ళైతే ఓకే చెప్పి చేయించారు. చాలా బాగుంది ఫుడ్ అయితే కనుక. ఆఫ్టర్నూన్ కూడా చాలా బాగుంది అండ్ ఇప్పుడు కూడా ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. వెరీ స్పైసీగా ఉంది. సో ఇది మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇది మనకి వెజ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ మన స్టైల్లోనే ఉంటుంది. రైస్ కూడా బాగుంది. ఈ హోటల్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఉల్లువాటు టెంపుల్కి వెళ్ళేలా ఉంటే దారిలోనే ఉంటుంది ఈ హోటల్ అయితే కనుక. డెఫినెట్గా మీరు మంచి ఇండియన్ ఫుడ్ టేస్ట్ చేయాలంటే కనుక ఇక్కడ విజిట్ చేయండి. డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో నేను డిన్నర్ చేసేసి ఇంకా రూమ్కి వచ్చేసాను. కొంచెం రీల్స్ సంబంధించిన ఎడిటింగ్స్ అన్నీ ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా స్లీప్ టైం అయితే అయిపోయింది. నిన్నటి నుంచి ఫుల్గా జర్నీ చేసి ఫుల్గా టైర్డ్ అయితే అయిపోయాను. నియర్లీ 10.5 hours జర్నీ చేశాను. తర్వాత రూమ్కి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయి ఉబోటు టెంపుల్కి వెళ్ళాను. అక్కడ కొంచెం మళ్ళీ అన్నీ తిరిగి ఇవన్నీ చేసేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా అలా టోటల్ డే మొత్తం కూడా ఫుల్గా తిరుగుతూనే ఉన్నాం. సో ఫుల్గా ఎంజాయ్ చేసాం బట్ ఫుల్గా టైర్డ్ కూడా అయిపోయాం. సో అందుకే ఎర్లీగా నిద్రపోతున్నాను. నెక్స్ట్ రేపు ఏం చేస్తాం అనేది Day 2 వీడియోలో వస్తుంది. సో వీడియో లెంత్ ఎక్కువగా ఉన్నా ఇప్పటివరకు మీరు చూసారంటే డెఫినెట్గా కంటెంట్ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ కంటెంట్ నచ్చితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.